ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ గోశాలని ఎంత ప్రతిష్టతో ఎంతో దీక్షతో ఇక్కడ నడుపుతూ ఇన్ని ఆవుల్ని ఇక్కడ పెంచుతూ, అది అన్నీ కూడా నాటు ఆవులు పెంచుతూ, గిరి ఆవులు పెంచుతూ వాటి నుంచి వచ్చే నెయ్యి కానీ వెన్న కానీ వీటన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం మన పూర్వ ఆచారం ప్రకారం తీసి 10 మందికి కూడా పంచుతున్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో తెలిసింది అందరికీ, కొద్దిగా నాటు ఆవులు పెంచాలి అంటే పెద్ద ఎకనామిక్గా కొద్దిగా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఎంతో ప్యాషన్తో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సాయిబాబా ఆశీస్సులు ఈరోజు అనుకోకుండా ఫ్లైట్లో కలవటం, ఇక్కడ రావటం ఈరోజు కుదిరింది. ఆయన ఆశీస్సులు కూడా మనందరిపైన కూడా ఉండాలని, రాష్ట్రం పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులపైన ఉండాలని చెప్పి, ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడాలని చెప్పి, రైతులు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.